భారతదేశ సైనికుల సత్తా ఏంటో పాకిస్తాన్పై కార్గిల్ యుద్ధం విజయం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్లో కార్గిల్ విజయ దివస్ కార్యక్రమం నిర్వహించారు. కార్గిల్ పార్కులో అమరవీరుల స్తూపానికి బీజేపీ నేతలు మాజీ సైనికులతో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. యుద్ధంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారని అన్నారు. వారి త్యాగం ఎన్నటికీ వృధా పోదని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడు శాంతిని కోరుకునే భారతదేశం ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని ఆకాంక్షిస్తుంది అన్నారు. కార్గిల్ దివస్ సందర్భంగా ఆదిలాబాద్ లోని వినాయక చౌక్ మున్సిపాలిటీ పరిధిలో గల అమరవీరుల స్తూపం దగ్గర కార్గిల్ అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పిస్తూ సరిగ్గా 25 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ పై ఎందరో వీర జవాన్లు అమరులై పాకిస్తాన్ పై విజయం సాధించి ప్రపంచానికి భారత సైన్యం సత్తా ఎంత గొప్పదో చూపించినటువంటి ఆ యొక్క కార్గిల్ అమరవీరులకు అందరికీ ఆదిలాబాద్ ప్రజలందరి తరపున వాళ్లకు ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈ రోజు ప్రపంచ శాంతిని కోరుకునే మనం, అందరూ బాగుండాలని కోరుకునే మన దేశం, కానీ పక్కనున్నటువంటి ఆ యొక్క క్రూరముఖమైనటువంటి పాకిస్తాన్ దేశం ఆకృత్యాల వల్ల ఆ రోజు కార్గిల్లో జరిగినటువంటి సంఘటన దేశ ప్రజలందరికీ ప్రపంచానికంతా తెలుసు. తమ కుటుంబాలని సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను సైతం దేశం కొరకు సమర్పించినటువంటి ఆ యొక్క అమరవీరులకు ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది.